ఇవాళ దుప్పితూరుకు వైసీపీ పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. దుప్పితూరులో SEZలోని బ్రాండెక్స్ గోడ నిర్మాణంపై గొడవ జరుగుతోంది. సో సరైన పరిహారం ఇచ్చి గ్రామస్తుల్ని తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యల కోసం వైసీపీ పోరాటం చేస్తోంది. ఈ నెల 2న పలువురు వైసీపీ నేతలు, గ్రామస్తులు ఇదే విషయంపై అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్టులకు వ్యతిరేకంగా దుప్పితూరును సందర్శించారు. గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు వైసీపీ నేతలు. ఇవాళ అదే కార్యక్రమంపై అక్కడికి చెలో దుప్పితూరుకి పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలము దుప్పితూరులో పునరావాసం కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాండెక్స్ SEZ పరిధిలో ఉన్న తమ గ్రామానికి 22 ఏళ్లుగా సరైన పరిహారం, పునరావాసం కల్పించకుండా ప్రహరీ గోడలు నిర్మించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2న ఆ గోడ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎండల తాకిడికి కొందరు సమస్యలు పడిపోయారు. స్థానిక సర్పంచ్ సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని PSకు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు శాశ్వత పునరావాసం కల్పించిన తర్వాతే గ్రామం ఖాళీ చేస్తామని గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బ్రాండెక్స్ యాజమాన్యం అక్రమంగా గోడ నిర్మిస్తోందని దుప్పితూరు గ్రామస్తులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చి గ్రామాన్ని తరలించే వరకు గోడ కట్టడానికి ఒప్పుకోబోమని గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు.